తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. వారితో మాట్లాడి ఈ మార్చి 10 నుంచి గురు అనుగ్రహం అనేది ఒక 3 నెలల పాటు ద్వాదశ రాశుల వారిపైన ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గీతాంజలి గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకున్న సమయం రావాలి దేనికైనా. అంతేనండి. గురుగారు, మరి గురువు వక్రగతి నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తున్నారు మార్చి 10వ తారీఖు నుంచి అని విన్నాము. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గురువు ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తారు? ఎందుకంటే గురువు అనగానే ఎప్పుడు అనుగ్రహించే గ్రహం అని చెబుతూ ఉంటారు కాబట్టి, మరి ఆ బృహస్పతి గురువు ఎలాంటి అనుగ్రహం అందిస్తున్నారు, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి పరమానందంగా ఉండే ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళతో హోలిస్టిక్గా ప్రతిదాన్ని చూడగల ఒక సామర్థ్యం మనకి ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి అంటే ఏంటి, వాళ్ళకి అథారిటీ, పవర్, స్టేటస్ సింబల్ ఉండాలి. ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని. మనకు వివేకం ఉండాలి. ఏ పని చేసినా కానీ రాంగ్ డెసిషన్స్ మనం ఏది చేసుకున్నా కానీ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత అయ్యో ఆ భూమి కొన్నాను రాంగ్ డెసిషన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. అలా రాంగ్ డెసిషన్ చేసుకోకుండా ఇంటెలిజెన్స్, బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి గణపతి మనకు అది ఇవ్వాలి. ఈ 2 ఉంటే చాలు. వివేక వైరాగ్యం ఉంటే లైఫ్ అంతా హ్యాపీ అంట ఆది శంకరాచార్య చెప్తూ ఉంటారు. ఇందులో మీరు అడిగిన విధంగా గురువుని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటారు. అంటే మనకున్న ఎన్నో జన్మల కర్మల మొత్తాన్ని కరిగించి ప్యూరిఫై చేసి సన్మార్గంలో పెట్టే ఒకే ఒక్క శక్తి గురువుకు ఉంటుందండి. అందుకనే ఆయనకి బ్రహ్మ విష్ణువు కంటే కూడా ఇంకా పెద్ద అని చెప్తూ ఉంటారు అనమాట. మనం లలిత సహస్రనామం చూసుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామం చూసుకున్నా, ఎలాంటి స్తోత్రాలు చూసుకున్నా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ముందు గురువుకి ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ అది కలవదు. గురువుకి నమస్కారం చేయకుండా వెళ్ళినందుకు ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయింది, బ్రహ్మపాతం చుట్టుకొని ఇంకా మళ్ళీ ఆయన స్వర్గం రాలేదు. ఆ తర్వాత అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ వైఫ్ అదంతా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి అది పెద్ద ప్రొసీజర్ అనమాట. అంత పెద్ద శక్తి ఉంటుంది ఆ గురువుకి. చూడటానికి చాలా సింపుల్ గా ఓకే లోన్ ఏదో సంధ్యావందనం చేసుకుంటా మంత్రాలు చదువుకుంటా ఏదో లాగా ఉంటుంటారు అనమాట. బట్ వాళ్ళ చూపుకి, వాళ్ళ దృష్టికి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఈ కాలంలో కనుక చూసుకుంటే గురువు ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్, ఓకే, ఈజ్ అ మంత్రి. సో మేనేజ్మెంట్ స్కిల్స్, ఎవరైనా కనుక మేనేజ్మెంట్ పదవిలో ఉన్నారు అంటే, లేకంటే రాజరిక పదవిలో ఉన్నారు అంటే, అధికారం ఉందంటే వాళ్ళ పక్కన గురువు కంపల్సరీ ఉండాలి. ఒక గురు దృష్టి రాజు ఈ సూర్యుడు దృష్టి ఉంటే వాళ్ళు మంచి సీనియర్ లెవెల్ పొజిషన్లు అయిపోతారు. 10 మందిని నాయకత్వ లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో, శని దృష్టి ఉందో, వాళ్ళు రాజరికం వచ్చినా కానీ దాన్ని కాపాడుకోలేక కోల్పోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, ఏమంటే ఇప్పుడు నాకు పదవి వస్తుందా, ఉంటుందా, పోతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కాంబినేషన్ మనం చూసేది. సో గురు ఈజ్ ద వెల్ ప్రొటెక్టర్ అండి. సో మనకి గురువు ఏం చేస్తారు? ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఆయన మనకి ధనాన్ని ఇస్తారండి. చాలా మందికి తెలియదు. మనకి గురువు ద్వారానే మనకి ధనం వస్తుంది. ఎవరైనా కనుక సరిగ్గా ధనం రావట్లేదు అనుకుంటే గురువుని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకని గురు సేవ చేసుకుంటే, శుశ్రూష చేసుకుంటే నిదానంగా ధనం వస్తుంది. తర్వాత సంతానం, తర్వాత జ్ఞానం, తర్వాత ఇలా అన్ని అనమాట. వేదిక నాలెడ్జ్, భక్తి, ఆధ్యాత్మికత, ధర్మచింతన ఇవన్నీ గురువు ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఈ గురువు సరిగా ఉంటే అన్ని సన్మార్గంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా గురువుని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడతాడు కాబట్టి. ఏది ధర్మం ఏది అధర్మం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ సోర్స్ గురువు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవి వాళ్ళ అన్నగారు శుక్రాచార్యుడు కూడా గురువే ఆయన. అందుకని చెప్పేసి జ్ఞానము ఎక్కడ ఉంటుందో, ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళని ఫాలో అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా గురువు మొన్నటిదాకా రివర్స్ వెళ్ళిపోవటంతో దాని యొక్క ఇంపాక్ట్ 12 రాశులకి ఏంటి, ఇప్పుడు మరలా సన్మార్గంలో రుజు మార్గంలో రావడంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏంటి 12 రాశులకు చూద్దాం. తప్పకుండా. గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ మార్చి 10 నుంచి గురువు అనుగ్రహం ఎలా ఉండబోతోంది? గురువు ఒక్క రాశిని వాళ్ళకి తెలుసో తెలియదు కానివ్వండి, ధనుసు రాశి వాళ్ళని వెనకుండి కాపాడుతుండి వెనకుండి నడిపిస్తూ ఉన్న ఏకైక గ్రహం ఏంటంటే గురువు అండి. వాళ్ళు నిలబడి ఉన్నారంటే ఈ సంవత్సరంలో నిలబడి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు.
ఒక అలా వెళ్ళిపోతూ ఉన్నారంటే ఒక స్టేబుల్గా వాళ్ళకి బ్యాక్ బోన్ లాగా ఉన్న ఏదైనా గ్రహం ఉందంటే అది గురు గ్రహమే. మనం ఈ ఉగాది రాశి ఫలాల్లో కూడా అదే చెప్పాను. ఎందుకు అంటే వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది. అంటే కుటుంబంలో కానీ లేదా ఫ్యామిలీలో కానీ, కుటుంబం ఫ్యామిలీ ఒకటి అనుకోండి, ఏమంటారు, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో విపరీతంగా ప్రెషర్లు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ దాకా వెళ్ళిపోతారంటే కొంతమంది డైవర్స్ దాకా వెళ్ళిపోతారు. అక్కడ దాకా వెళ్ళిపోకుండా వీళ్ళ సిచ్యువేషన్, ఈ రాశిలో ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు, ఇంకా చక్కగా హ్యాపీగా ఉన్నారు, ఏదోలో నడుస్తుంది అని అనుకున్నారంటే దానికి కారణం ఒక ఏమంటారండి ఆయువు పట్టు అంటారు చూడండి, ఒక మూలం, వీళ్ళకి బేస్ ఉన్న ప్లానెట్ గురువు అండి. ఇది మన ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాము, సుమన్ టీవీలో ఉన్నాయి, చెప్పుకున్నాను అనమాట. అయితే ఈ గురువు మారుతూ ఉన్నారనమాట, ఇప్పుడు జూన్లో మారుతూ ఉండటంతో. బట్ ఈ లోపు వీళ్ళకి 7వ స్థానంలో గురువు ఉన్నారండి. శని అలా ఇబ్బంది పెడుతున్నా, ఆయన రెడీ గన్నులు పట్టుకొని కూర్చున్నా, వీళ్ళకి షీల్డ్ గురువు ఉండేసి కాపాడుతూ ఉన్నారనమాట. గురువు వీళ్ళకి ఎలా కాపాడుతున్నారు, మనకి మహర్షులు ఏం చెప్తారంటే రాజదర్శనం. ఈ టైంలో పెద్ద పెద్ద అఫీషియల్ని కలుస్తూ ఉంటారంట. ఇప్పుడు మన పెద్దవాళ్ళని, మనకంటే పెద్దవాళ్ళని కలవటం కూడా ఒక లక్కే, కలవలేము కదండి. వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది, అధికారం ఉంటుంది, ఎంతో దేవతల యొక్క కృప గ్రేస్ ఉంటే వాళ్ళకి ఆ పొజిషన్కి వెళ్తారు కదండి. చిన్నప్పుడు కలిసి చదువుకోవచ్చు, బట్ ఇప్పుడు ఆ పొజిషన్కి వెళ్ళారంటే అది ఉండబట్టి కదా. అలా పెద్ద పెద్ద వాళ్ళని హైయర్ అఫీషియల్ని కలిసే అవకాశం వీళ్ళకి ఈ టైంలో ఉంటుందంట. తర్వాత ఆరోగ్యం, హెల్త్ రోబస్ట్గా ఉంటుంది. జనరల్గా మనకి ఏమనుకున్నా అర్ధాశంసంలో ఇంటికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది, అంటే ఇంట్లో మనుషులు ఉంటారు కదా, అది లేకుండా కాపాడుతుంది గురువు అనమాట. తర్వాత గాంభీర్య గాత్రం, ఇలా బాడీ లాంగ్వేజ్ చాలా దర్జాగా హుందాగా ఉంటుంది, కానీ యాక్చువల్గా శని ఇబ్బంది పెడుతుంటే అలా ఉండకూడదు. అర్ధాష్టమ శని అంటారు, చాలా చాలా టఫ్ అనమాట అర్ధాష్టమ శని. కానీ ఆ యొక్క ప్రభావం వీళ్ళ మీద పడకుండా బాడీ లాంగ్వేజ్ నీట్గా డిగ్నిటీగా ఉండే విధంగా మెయింటైన్ చేస్తున్న వ్యక్తి గురువు అనమాట. తర్వాత అభీష్ట కార్య సిద్ధి, అంటే అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా ఈ ధనుసు రాశి వాళ్ళకి గురువు బ్యాక్ బోన్గా ఉండేసి ఒక మూలాధారంగా ఉండి చక్కగా కాపాడుతూ ఉన్నాడండి. అయితే ఈ టైంలో ధనం వస్తుంది, బాగా విశేషంగా కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటుంది. బంధువులకు సంబంధించిన వ్యవహారాలు ఏదైనా కనుక అపశృతులు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి ముందుకు వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వచ్చే 3 months వీళ్ళు ఇంకా ఆ యొక్క ఏమంటారు ఆ లెగసీని కంటిన్యూ చేస్తారు. వీళ్ళు గురువు మారే వరకు, గురువు మారుతూ ఉంటారు, అది మళ్ళీ సపరేట్ వీడియో చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఉల్టా వెళ్ళిపోతున్న గ్రహం మళ్ళీ వస్తుంది కాబట్టి లాస్ట్ 2-3 months ఏదైనా ప్రాబ్లమ్స్ డిస్టర్బెన్సెస్ ఉన్నా వచ్చే 3 months వీళ్ళు ఒక ఏమంటారు రాయల్ పాత్, ఒక రాజమార్గం వీళ్ళ ముందు ఉంది. అంటే చూస్తుంటే మీరు అన్నట్టుగా వెనక నుండి నడిపిస్తున్నట్లే వీళ్ళని. ఇంకాస్త అనుగ్రహం పొందాలి అని అంటే గనక ఏమైనా పరిహారం చేసుకోవాలంటారా? ఒకటి వెరీ ఇంట్రెస్టింగ్ అండి, వీళ్ళకి రెమెడీస్ వీళ్ళని కలిసే వ్యక్తులు గనక హోలిస్టిక్ పర్సన్స్ని కలుస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. మనకి ఏం చెప్తారంటే శాస్త్రాల్లో మనకు ధనం ఉండదు, ఓకే, ధనం సంపాదించలేదు, మా నాన్నగారు నాకు ఇవ్వలేదు, మా నాన్నగారు పెద్దగా చదివించలేదు కూడా, అప్పటికి ఆల్రెడీ ఏజ్ వచ్చిందని స్కూల్ డ్రాప్ అవుట్ లేదు అనుకుందాం. బట్ ఇట్లాంటి సమయంలో కూడా మనం ఎదగొచ్చు అంట గొప్పగా. ఎలా అని చెప్తారంటే 4 రహస్యాలు చెప్తారు. ఒక రహస్యం ఏంటంటే సత్సంగ్ అంటారంట. అంటే మనం మంచి వాళ్ళ పక్కన, విద్యావంతుల పక్కన, బుద్ధివంతుల పక్కన తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్ మనం అయిపోతామంట. చూడండి, కాపీయింగ్ అనమాట, వాళ్ళని కాపీ కొట్టడం అనమాట. వీళ్ళు ఈ రాశి వాళ్ళు ఈ సత్సంగను పాటించాలి. అంటే భజనలు పాడటం, ఓకే, మనకి చాలా మందికి తెలవదు. మనకి పెద్దవాళ్ళు భజనలు పాటిస్తూ ఉంటారు గొడవల్లో, అందరూ కూర్చొని రామ రామ కృష్ణ కృష్ణ. మనకి అన్నమయ్య సినిమాలు కూడా చెప్తూ ఉంటారు. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటారంటే ఎక్కడైతే భక్తిగా పాడుతూ ఉంటే అక్కడే ఉంటారంట. ఎక్కడైతే విష్ణుమూర్తి ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది, ధనం వస్తుంది, సంపద వస్తుంది. కానీ మన మహర్షులు ఇంకొక చెప్పారండి, ఈ రాశి వాళ్ళకి చాలా చాలా సీక్రెట్ ఇది. ఈ రాశి వాళ్ళకి అర్ధాశ్రమ శని ఉండటంతో కుటుంబంలో వ్యవహారాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఇలాంటి పోవటానికి ఒక చిన్న ట్రిక్ ఏం చెప్పారంటే, అందరూ కలిసి గనక సత్సంగ్ భజనలు గనక చేయగలిగితే ఆ ఇంట్లో వాళ్ళంతా వాళ్ళ మనసులు కలిసిపోతుంది, ఆరా కలిసిపోతుంది, ఏకతాటి మీద ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తారండి. అందుకని మనకి గుళ్ళల్లో సాయంత్రం కూడా భజనలు పెడతా ఉంటారు, భజనలు చేయమని చెప్పేసి భక్తిగా పాడమని చెప్తూ ఉంటారు. చూడండి, అందరూ గల విష్ణు సహస్రనామం చదివిన ఆ ఇంట్లో వాళ్ళంతా, లేదంటే ఏదైనా ఒక సినిమా మనకు అందరు కలిసి కనుక పాడగలిగితే ఆ ఇంట్లో రెగ్యులర్గా ఒక 40 days ఒక ట్రయల్ అండ్ ఎర్రర్గా చూడండి వాళ్ళు ఎలా ఉంటుంది తెలిసిన. ఆ అమ్మాయి ఏది మాట్లాడితే వీళ్ళు అదే మాట్లాడతారండి. ఆ మాటలు కలిసిపోతుంది, ఆ ఫ్లో కలిసిపోతుంది. వీళ్ళకి ఈ రాశి వాళ్ళు గనక
ఇది చెప్పడానికి కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది, ఏం పాటలు పాడతాము అలా అని అనుకోవచ్చు. ఆ. నిజంగా చేయగలిగితేనండి ఆ. ఒక శ్లోకం కానీ ఒక స్తోత్రం కానీ ఏదైనా తీసుకొని సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ 10 minutes అందరూ రాగాయుక్తంగా కనుక కూర్చోగలి మాట్లాడగలిగితే Hmm. ఆ ఇంట్లో డైవర్స్లు అంటూ పెద్దవాళ్ళ మధ్య ఎందుకు ఇప్పుడు చాలా Great వస్తున్నాయి అసలు. కదండి, పెద్దవాళ్ళని వదిలేయటము ఆ. అనాథాశ్రమం ఏం ఉండవండి. వీళ్ళింటికి 10 మంది వచ్చి చక్కగా కూర్చుంటారు. కలిసిమెలిసి ఉంటారు అందరూ. ఇది చాలా చక్కటి పరిహారం, వెరీ సింపుల్ పరిహారం. అందరూ చేసుకోదగ్గదే, కావాలనుకునేది కూడా. అవునండి, చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.